దొండకాయ మనం పండించుకుని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈరోజు వీడియోలో మనం ఆ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామండి. దొండకాయ రెగ్యులర్గా తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి, అలాగే మంచి ఫైబర్ ఉంటుందండి. మనం గార్డెన్ నుంచి కోసుకున్న ఈ దొండకాయలన్నిటికీ కూడా ముందు ఈ ముచ్చికలన్నీ తీసేసుకోవాలండి. ఫస్ట్ ఒకసారి ఫ్రెష్ వాటర్లో కడిగేసుకుంటే చాలండి. ఎందుకంటే ఈ మనం ఆర్గానిక్గా పండించుకున్నాయి కాబట్టి దీనికి సాల్ట్, పసుపులు ఇవన్నీ కెమికల్స్కి కావాలి, మన వాటికి అవసరం లేదు. సో కడిగేసుకున్న తర్వాత ఒకసారి వీటిని మనం 2 నిమిషాలు వదిలేస్తే నీళ్ళన్నీ డ్రాప్ అయిపోతాయి. దీన్ని సన్నగా తరివేద్దాం. సో దొండకాయలు మనం ఏం చేయాలంటే సన్నగా తురుముకుందామండి. యాక్చువల్గా ఏంటంటే స్లైసెస్ చేసుకోవాలి, పొడుగ్గా స్లైసెస్ బాగుంటుంది అనమాట. ఇట్లా ఎంత సన్నగా చేసుకుంటే అంత బాగుంటుందండి ఫ్రై అన్నది. సో ఇన్ని స్లైసెస్ చూసి నేను 5 స్లైసెస్ చేశాను ఒక హాఫ్ పీస్లో. ఈ దొండకాయ ఫ్రై చేయడానికి నేను మా ఇంట్లో ఒకటి బీడు మూకుడు ఉన్నదండి. సో ఈ బీడు అంటే క్యాస్ట్ ఐరన్ అనమాట ఇది. సో ఈ క్యాస్ట్ ఐరన్ వస్తువులు వాడటం చాలా మంచిది అనమాట. నాన్ స్టిక్ కన్నా కూడా. నాన్ స్టిక్ అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదండి. ఎందుకంటే ఇప్పుడు రీసెర్చ్ స్టడీస్ చాలా కొత్త రిజల్ట్స్ చూపిస్తున్నాయండి. క్యాన్సర్ కి లీడ్ చేస్తుంది ఎక్కువ అని చెప్పేసి నాన్ స్టిక్. సో దీంట్లో ఫ్రై చేద్దాం. సో ముందుగా మనం ఒక 4 స్పూన్ల వరకు నూనె తీసుకోవాలండి. ఎందుకంటే ఇది ఫ్రైస్ కదా, ఫ్రైస్ కాబట్టి ఎక్కువ నూనె పడుతుంది. సో నూనె ఒకసారి సైడ్ గా అంతా అంటుకునేటట్టుగా కదిపేద్దామండి. సో ఇప్పుడు ఇందులో నూనె కాగుతుంది. ఇందులో ఫస్ట్ మనం ఎల్లుల్లిపాయలు అండి. ఎల్లుల్లిపాయ రెబ్బల్ని ఏం చేయాలంటే ఈ ముచ్చుకుని కొంచెం నేల మీద ఇట్లా కొంచెం కొట్టుకుని ఇందులో వేసేసుకోవాలి. ఫస్ట్ ఎల్లుల్లిపాయలు వేపించేద్దాం. మాకు ఎల్లుల్లిపాయలు ఎక్కువ ఇష్టం కాబట్టి నేను 10 వరకు వేసుకున్నాను. నార్మల్గా 5-6 వేసుకున్నా చాలండి. అలాగే తొక్కతో వేసుకుంటే ఇంకా మంచిదండి. సో ఇది నేను గానుగు నూనె వాడుతున్నానండి, అందుకు కొంచెం నురుగు వస్తుంది. ఇది నువ్వుల నూనె అనమాట. సో ఒక 30 సెకండ్స్ యాగ్గానే మనం వెంటనే దీంట్లో పోపు వేసేద్దామండి. సో ఇందులో ఫస్ట్ ఏంటంటే నేను 1 స్పూనున్నర శనగపప్పు వేస్తున్నాను, 1 స్పూను మినపప్పు, తర్వాత 1 స్పూను జీలకర్ర, ఆవాలు 1 స్పూన్ అండి. సో ఇవన్నీ కలిపి మనం ఫ్రై చేద్దాము. ఫ్లేమ్ హైలోనే పెట్టాను నేను. ఫస్ట్ మూగుడికి ఆగే వరకు హైలో ఉంచుకుంటే చాలండి. తర్వాత కొంచెం లోలో పెట్టుకుని వేయించుకోవాలి. కరివేపాకు అండ్ ఎండుమిరపకాయలండి. ఈ 2 కూడా వేసేస్తాను. బీడు మూగుల్లో వేపుకుంటే ఉపయోగం ఏంటంటే మనకి ఇందులో ఉన్న ఐరన్ బాగా రిలీజ్ అవుతుందండి. ఇందులోకి మన బాడీకి కావాల్సిన ఐరన్ అన్ని కూడా డెఫిషియన్సీస్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి అనమాట దీనివల్ల. సో ఇందులో పచ్చిమిరకాయలు అండి, ఇవి సన్నగా తురిమాను. సన్నగా చీరికిల్లా కోసిన పచ్చిమిరకాయలు వేసేద్దాం ఇందులో. బాగానే ఎగిపోయిందండి. ఒక 30 సెకండ్స్ సరిపోద్ది ఇది కూడా పచ్చిమిరకాయలు. దీని తర్వాత ఇప్పుడు మనం దొండకాయలు వేసేద్దాం. అన్నీ కూడా మన గార్డెన్లో వచ్చిన దొండకాయలండి, మనం పెంచుకున్న దొండకాయలు ఆర్గానిక్గా. సో ఈ టేస్టే వేరే ఉంటుందండి ఆర్గానిక్గా పెంచుకున్న ఎప్పుడైనా సరే. సరే ఇంకా ఉన్నాయి ఇవన్నీ కూడా దొండపాది నుంచి వచ్చినాయి అనమాట. మిద్దె తోటలోంచి దొండపాడి నుంచి వచ్చిన దొండకాయలండి. సో దీని మీద ఒకసారి మనం మూత పెట్టే ఇది ఒక 2 మినిట్స్ మనం హైలో పెట్టి ఉంచుదామండి. హైలో పెట్టి ఉంచితే తొందరగా స్టీమ్ అన్నది బాగా వస్తుంది అనమాట, బాగా మగ్గుతాయి ముక్కలు కూడా. ఒకసారి మూత తీసి చూద్దామండి. అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలండి ఇట్లా మనం. దీని మీద 1 స్పూన్ అంత పసుపు అండి, అట్లానే మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు అండి. నేనైతే ఒక 1/2 స్పూన్ అంత ఉప్పు వేస్తున్నాను. తర్వాత కావాల్సింటే చూసుకుని వేసుకోవచ్చు అనమాట. 1/2 స్పూన్ కారం వేస్తున్నాను, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసాము, ఎండుమిరపకాయలు వేసాము కాబట్టి 1/2 స్పూన్ కారం సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. సో ఇదంతా కూడా ఒకసారి మళ్ళీ తిప్పేద్దామండి. కొంచెం ఇందులో కొత్తిమీర కూడా జల్లేసుకుందాం మనం. సో ఇట్లా హెల్తీగా వండుకుంటే బాగుంటుందండి. ఎనప మూకుడులోను అట్లానే మనకి గానుగ ఆయిల్ వాడుకుంటూ, కొబ్బరి వాడుకుంటూ చేసుకుంటే వంటల్లో చాలా హెల్తీగా ఉంటుందండి. కేరళైట్స్ అందుకనే చాలా ఆరోగ్యంగా ఉంటారు, అందరూ స్లిమ్గా ఉంటారు. సో మన ఎప్పుడు రెడీ అయిపోయిందండి, బౌల్ అవుట్ చేసేద్దాం దీన్ని. సో చూశారు కదా ఇప్పటివరకు మనం ఎలా తయారు చేసామో ఈ దొండకాయ ఫ్రైని. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. సో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.